ఇప్పటి వరకు కనీసం సాగునీటి కాల్వల మీద చపటాలు కట్టిన అనుభవం కూడా లేని సంస్థ దేశంలోనే అతి పెద్ద భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు కట్టగలదంటే నమ్మటం సాధ్యమేనా? ఎన్టీవీ మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతోంది. పోలవరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టును ట్రాన్స్ట్రాయ్ కట్టలేదని ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలే నేడు నిజమయ్యాయి. నాడు మేం చెప్పిందే ఇప్పుడు ఏపీ సర్కారు కూడా చెబుతోంది. పోలవరం పనులు అంతులేని జాప్యంతో నడుస్తున్నాయని, దీనికంతటికీ కారణం ట్రాన్స్ట్రాయ్ అసమర్థతేనని ఏపీ సర్కారు గుర్తించింది. ఏపీకి వరం లాంటి ఈ ప్రాజెక్టుకు శాపంలా పరిణమించిన ట్రాన్స్ట్రాయ్ను తప్పించేందుకు నిర్ణయం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం. నత్తనడకన నడుస్తున్న పోలవరం పనుల జాప్యంపై ఏపీ ప్రభుత్వం సీరియస్. పోలవరం పనులు చేస్తున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కాంట్రాక్టు నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సెక్షన్ 60C కింద నోటీసులు. ఇదే విషయాన్ని 2 ఏళ్ల కిందటే చెప్పిన ఎన్టీవీ నవ్యాంధ్రప్రదేశ్ కి వరప్రదాయిని పోలవరం ప్రాజెక్ట్. ఈ ఒక్క ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో 6 జిల్లాల్లో తాగు సాగునీటికి ఢోకా లేనట్టే. 2013లో మొదలైన ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తున్నా, పెరిగిన అంచనాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నా అనుకున్న టైం కల్లా ప్రాజెక్టు మాత్రం పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఏటేటా అంచనాలు పెరుగుతున్నాయే తప్ప లక్ష్యాలు మాత్రం పూర్తి కావటం లేదు. వచ్చే ఏడాది చివరికల్లా అంటే మరో 15 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వముంటే కనీసం కాపర్ డ్యాం నిర్మాణానికి మట్టి కూడా తవ్వలేదు ట్రాన్స్ట్రాయ్. మరి ఇలాంటి సంస్థను నమ్ముకుని పోలవరం పూర్తి చేయాలనుకుంటే 2019 నాటికి కాదు కదా, 2029 నాటికి కూడా పూర్తయ్యే ప్రసక్తే లేదు. 2019 నాటికల్లా పోలవరం పూర్తి చేయాలన్న పట్టుదల ప్రభుత్వంలో ఉన్నా ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చేసి స్వయంగా ముఖ్యమంత్రి పోలవరం పనుల్ని పర్యవేక్షిస్తున్నా ఆ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పుడు పోలవరం సైట్లో జరుగుతున్న పనులు, ఇప్పటి వరకు జరిగిన పనుల్ని బేరీజు వేసుకుంటే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్కి ఏ పాటి స్టామినా ఉందో అర్థమైపోతుంది. నిజానికి పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టును మొదటిసారి దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ కనీసం 4 ఏళ్లలో 4వ వంతు పనులు కూడా చేయలేకపోయింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ట్రాన్స్ట్రాయ్ వల్ల కాదని 2 ఏళ్ల కిందటి నుంచే ఎన్టీవీ చెప్పుకుంటూ వస్తోంది. పోలవరం ఎంత దూరం అన్న పేరుతో వరుస కథనాలు ప్రసారం చేసింది. గత నెలలో కూడా పోలవరం పనుల గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలించి ట్రాన్స్ట్రాయ్ వల్లే పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందని కథనం ప్రసారం చేసింది ఎన్టీవీ. పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును మరో 15 నెలల తర్వాత ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంటుంటే, కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. లక్ష్యం దగ్గర పడుతున్న కొద్దీ ప్రభుత్వానికి వాస్తవాలు బోధపడుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ని నమ్ముకుంటే పోలవరం పనులు మరో 10 ఏళ్లకు కూడా పూర్తి కావని ఏపీ సర్కార్ భావిస్తోంది. పోలవరం పనుల్లో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో సీరియస్ అయింది. ఇలాగే పనులు సాగితే అనుకున్న సమయానికి నీళ్లివ్వటం సాధ్యం కాదని తెలుసుకుంది. దీంతో సెక్షన్ 60C కింద ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఒక పెద్ద లక్ష్యం సాధించాలంటే పెద్ద స్థాయిలోనే కృషి చేయాలి. చిన్న చిన్న రోడ్డు కాంట్రాక్టులు, బ్రిడ్జిల కాంట్రాక్టులు చేపట్టే ట్రాన్స్ట్రాయ్ ఒక్కసారిగా ఇంత భారీ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ దక్కించుకుంది. కానీ దాన్ని పూర్తి చేయగల సామర్థ్యం తనకు లేదని వాళ్లకు తెలియంది కాదు. హెడ్ వర్క్స్ నిర్మాణంలో ఒక్కో పనికి 2 సార్లు 3 సార్లు శంకుస్థాపనలు చేసిన ఘనత ట్రాన్స్ట్రాయ్ సొంతం. ముఖ్యమంత్రి సమీక్షల్లో పదే పదే చీవాట్లు పెడుతున్నా ట్రాన్స్ట్రాయ్ ప్రతినిధులకు చీమ కుట్టినట్టు లేదు. ట్రాన్స్ట్రాయ్ నిర్లక్ష్యం వల్ల ఏటేటా పెరుగుతున్న ప్రాజెక్టు అంచనా వ్యయం రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి, కేంద్రానికి గుదిబంటలా మారుతోంది. ట్రాన్స్ట్రాయ్ సత్తా ఏంటో తెలిసి కూడా ఇన్నాళ్లు ఈ కాంట్రాక్టు సంస్థను కొనసాగించడమే ఘోరమైన అపరాధం.
బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణమంటే మాటలు కాదు. దానికి చాలా పెద్ద పెద్ద సాధనా సంపత్తి, ఎక్విప్మెంట్ ఉండాలి. కానీ రోడ్లు వేయటానికి వాడే 4 టిప్పర్లు, 2 జేసీబీలతో ప్రాజెక్టులోకి వచ్చింది ట్రాన్స్ట్రాయ్. వాటిని కూడా పూర్తి స్థాయిలో నడపలేని దరిద్రపు పరిస్థితి ఆ సంస్థది. డీజిల్కు డబ్బుల్లేక, డ్రైవర్లకు వేతనాలు చెల్లించలేక అనేకసార్లు పనులు ఆగిపోయాయంటే ట్రాన్స్ట్రాయ్ సామర్థ్యమేంటో తెలియటం లేదా? 2013 మార్చి 2న కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ అదే నెల 8న ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసింది. అలా అడుగుపెట్టడంలో ఉన్న వేగం ఆచరణలో మాత్రం చూపించింది లేదు. 2018 నాటికల్లా ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికి కనీసం 25% పనులు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా స్పిల్వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం, కాపర్ డ్యాములు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వీటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. అసలు పునాదులే వేయకుండా అంత పెద్ద ప్రాజెక్టును ఎలా కట్టడానికి ముందుకొచ్చిందో తెలీదు. చిన్న చిన్న రోడ్డు కాంట్రాక్టులు చేసుకునే ట్రాన్స్ట్రాయ్ ఎలాగోలా కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంది. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన ఎక్విప్మెంట్, ప్లానింగ్ మాత్రం సముపార్జించుకోలేదు. అసలు తన దగ్గర ఉన్న 4-5 లారీలకు డీజిల్ పోయించుకోవటానికి కూడా డబ్బుల్లేక పనులు ఆపేసిన పరిస్థితి, సిమెంట్ కొనుక్కోవటానికి డబ్బుల్లేక పనులు నిలిపేసిన దుస్థితి ఇదే ప్రాజెక్టులో తలెత్తిందంటే ట్రాన్స్ట్రాయ్ సామర్థ్యం అర్థమవుతోంది. ట్రాన్స్ట్రాయ్తో పెట్టుకుంటే పనులు జరిగే పరిస్థితి లేదని గమనించిన ప్రభుత్వం ఇతర సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించింది. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా ఆ సంస్థల పుణ్యమే కాని ట్రాన్స్ట్రాయ్ ప్రతిభ కాదు. ప్రభుత్వం ఇంత పట్టుదలతో ఉన్నా, నిధుల విషయంలో పూర్తిగా సహకరిస్తున్నా ట్రాన్స్ట్రాయ్ మాత్రం ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్కి వరప్రదాయనిగా పోలవరం ఉంటే ఆ ప్రాజెక్టుకు శాపంగా ట్రాన్స్ట్రాయ్ మారింది. పైగా ఈ జాప్యంతో ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా పెరిగింది. ఇదొక్కటే కాదు, ట్రాన్స్ట్రాయ్ జాప్యంతో ఏటా సముద్రంలోకి 2000 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా పోనున్నాయి. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ ట్రాన్స్ట్రాయ్కు నోటీసులు. వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అత్యంత కీలకమైనది హెడ్ వర్క్స్. ఇందులో మరీ ముఖ్యమైనది ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం. ఈ వర్క్స్ ట్రాన్స్ట్రాయ్కి దక్కడం పోలవరం ప్రాజెక్టుకు నిజంగా శాపం. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం కట్టే మిషనరీ వ్యవహారం పక్కన పెడితే అసలు అది ఎలా కట్టాలో కూడా తెలియని స్థాయి ట్రాన్స్ట్రాయ్ది. వచ్చే ఏడాది మార్చి నాటికి కాఫర్ డ్యాం నిర్మించి గ్రావిటీ ద్వారా నీరిస్తామని చంద్రబాబు చెబుతుంటే ఇప్పటి వరకు కాఫర్ డ్యాం కోసం తట్టమట్టిపోయలేదు. ట్రాన్స్ట్రాయ్ సత్తా ఏపాటిదో ఎన్టీవీ పదే పదే చెబుతోంది. ఎన్టీవీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలవరం గ్రౌండ్ రిపోర్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీవీ చెప్పిందే ఇప్పుడు నిజమవుతూ ఉండటం, ప్రాజెక్టు ఆలస్యమవుతూ ఉండడంతో ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచింది. రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే పోలవరం ప్రాజెక్టులో పనులు నత్తనడకన సాగుతున్నాయన్న వాస్తవాన్ని ఎన్టీవీ ఏడాదిన్నర కిందటే గమనించి వాస్తవాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి అక్షరాల 6 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. 2016లో ఏప్రిల్లో పోలవరం ప్రాజెక్టును ఎన్టీవీ బృందాలు సందర్శించినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాలివి. 2016 ఏప్రిల్లో ఎన్టీవీ 3 బృందాలుగా పోలవరం వెళ్లి పనుల తీరును క్షేత్రస్థాయిలో అణువణువు పరిశీలించింది. అప్పటికి ఇక్కడ కేవలం మట్టి పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆనాటికి 11,41,03,098 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. కానీ అప్పటికి తొలగించిన మట్టి కేవలం 2,35,04,988 క్యూబిక్ మీటర్లే. ఇంకా 8,69,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని తవ్వి తీయాల్సి ఉంది. రోజుకు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తొలగిస్తూ వచ్చారు. ఇది కూడా కొన్నాళ్లు నత్తనడకన నడిచింది. కారణం అడిగితే భూగర్భ జలాలు తగ్గే వరకు ఇంతే పరిస్థితిని ట్రాన్స్ట్రాయ్ సాకులు చెప్పుకొచ్చింది. ఇక అప్రోచ్ కెనాల్ మట్టికట్ట పనులు కూడా నిదానంగానే సాగుతున్నాయి. 1,94,21,440 క్యూబిక్ మీటర్ల మట్టి కట్టలు నిర్మించాల్సి ఉండగా అప్పటికి కేవలం జరిగిన పనులు 2,66,067 క్యూబిక్ మీటర్లే. దీనికి కారణమడిగితే గ్రామాలు అడ్డంగా ఉన్నాయంటూ కుంటి సాకులు చెప్పుకొచ్చింది.
ఇక కాంక్రీట్ విషయానికి వస్తే మొత్తం ప్రాజెక్టుకు 36,63,060 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వాడాల్సి ఉండగా ఆ పనులు కనీసం ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. అంటే అప్పటికి ఒక్క ముక్క కాంక్రీట్ పనులు కూడా మొదలు పెట్టలేదన్నమాట. మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణం గురించి అధ్యయనం చేసిన ఎన్టీవీ బృందాలు అప్పటికి కనీసం పనులు కూడా జరగలేదని గుర్తించాయి. దీనికి తోడు ట్రాన్స్ట్రాయ్ సంస్థకు పోలవరం పనులు పూర్తి చేసే సామర్థ్యం లేదన్న విషయాన్ని గమనించి పోలవరం ఎంత దూరం అంటూ కథనాలు ప్రసారం చేసింది. అంతేకాదు ఆపై ఈ ఏడాదిలో కూడా ఇప్పటికి 3 సార్లు ఎన్టీవీ పాత్రికేయ బృందాలు పోలవరం ప్రాజెక్టును సందర్శించాయి. 2017 ఏప్రిల్లో పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు కూడా అక్కడి పనుల్లో పెద్దగా పురోగతి లేదు. అప్పటికీ అక్కడ మట్టి పనులు సాగుతూనే ఉన్నాయి. నిజానికి ఈ సమయానికి ఇక్కడ కాంక్రీట్ పనులు కూడా మొదలు కావాలి. అనుకున్న ప్రకారం 2018 నాటికల్లా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రెట్టింపు వేగంతో పనులు పూర్తి చేయాలని ఏడాది కిందటే ట్రాన్స్ట్రాయ్కి ప్రభుత్వం చెప్పినా ఇంకా అప్పటికి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కిలోమీటర్ వెడల్పు, దాదాపు 50 మీటర్ల లోతున ఉండాల్సిన అప్రోచ్ కెనాల్ పనులు వరద కారణంగా ఆగిపోతే ఇక కాంక్రీట్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కనీసం అప్పటికి కాలువలకు లైనింగ్ కూడా పూర్తి కాలేదని ఎన్టీవీ పరిశీలనలో తేలింది. – 2017 జులైలో కూడా ఎన్టీవీ పాత్రికేయ బృందాలు ప్రాజెక్టును సందర్శించాయి. అప్పటికి కూడా కాల్వల లైనింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి కాల్వల నిర్మాణం 10 ఏళ్ల కిందటే మొదలైనా ఇప్పటికీ లైనింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక హెడ్ వర్క్ పనులు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. ఇక అప్పటికి కూడా కనీసం ఒక లోడ్ కాంక్రీట్ పనులు కూడా మొదలు కాలేదు. ప్రధాన కాలువలకు అనుబంధంగా బ్రాంచ్ కెనాల్స్, మేజర్ కెనాల్స్ తవ్వాల్సిన పనులు కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రాజెక్ట్ హెడ్ వర్క్ కి సమాంతరంగా అనుబంధ కాలువలు తవ్వితేనే సకాలంలో రైతులకు నీళ్లు అందుతాయి. కానీ ఎక్కడ మేజర్ కాలువలు తవ్వాలి, ఎక్కడ మైనర్ కాలువలు తవ్వాలి అన్నది కూడా ట్రాన్స్ట్రాయ్కి పూర్తి స్థాయిలో ప్లాన్ చేయలేదు. మొత్తంగా చెప్పాలంటే ఏడాది తర్వాత పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు అక్కడ ఏమాత్రం పనుల్లో పురోగతి లేదన్న వాస్తవాన్ని గుర్తించింది ఎన్టీవీ. 2016 ఏప్రిల్లో జరిగిన పనులకు 2017 ఏప్రిల్ జులై నాటికి జరిగిన పనులకు పెద్దగా తేడా లేదని కథనాలు ప్రసారం చేసింది. 2017 ఆగస్టులో కూడా మరోసారి ఎన్టీవీ బృందాలు పోలవరాన్ని సందర్శించాయి. అప్పటికి ఏడాది కిందట పూర్తి కావాల్సిన స్పిల్ ఛానల్ పనులు ఇంకా 20% పైగా మిగిలి ఉన్నట్టు గుర్తించింది. నిజానికి గోదావరికి వరద వచ్చేలోగానే పూర్తి చేయాల్సిన ఈ పనుల్లో జాప్యం కారణంగా అప్పటికి వరదలు వచ్చి మరో 6 నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అప్పటికే 2 సార్లు స్పిల్ ఛానల్ పూర్తి చేయాల్సిన టార్గెట్లను మార్చుకున్న ట్రాన్స్ట్రాయ్ మూడోసారి కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. సర్వే నెంబర్ 902లో ఓ పెద్ద కొండ స్పిల్ ఛానల్ పరిధిలోకి వచ్చింది. దీంతో 1,60,00,000 క్యూబిక్ మీటర్లు ఉన్న ఆ కొండ మట్టిని, రాళ్లను అప్పటికే తొలగించాల్సి ఉండగా ఈ ఆగస్టు నాటికి 83 లక్షల క్యూబిక్ మీటర్లే తొలగించారు. ఈ జాప్యానికి కారణమడిగితే కొండను తవ్వే యంత్రం అగ్ని ప్రమాదానికి గురైందని, దానికి ఇన్సూరెన్స్ రాలేదని చెప్పుకొచ్చింది. కనీసం ఆ యంత్రం అవశేషాల్ని కూడా సైట్ నుంచి తొలగించకపోవడంతో సాధారణ పనులకు కూడా ఇప్పటికీ ఇబ్బందిగానే ఉందంటున్నారు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు. నిజానికి అప్పటికే స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేసి కాంక్రీట్తో 16 లక్షల క్యూబిక్ మీటర్ల లైనింగ్ వేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వరద తగ్గిన తర్వాత అనుకున్న టైంలోగా ట్రాన్స్ట్రాయ్ ఆ లక్ష్యాన్ని పూర్తి చేయలేదని గ్రహించిన ప్రభుత్వం స్పిల్ ఛానల్ తవ్వకాన్ని త్రివేణి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించింది. అయినా సరే ట్రాన్స్ట్రాయ్ పనుల్లో వేగం పెంచలేకపోయింది. ఇప్పుడున్న పనులు పూర్తయ్యాక స్పిల్వే ఛానల్ సంగతి చూద్దామన్నట్టుగా అడుగులు వేసింది. నిజానికి 2018 చివరికల్లా గ్రావిటీతో నీళ్లివ్వాలంటే స్పిల్వేలో 52 గేట్లు అమర్చాలి. స్పిల్వేలో 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాల్సి ఉండగా 1.27 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మాత్రమే వేశారని ఎన్టీవీ గుర్తించింది. ట్రాన్స్ట్రాయ్ దగ్గర ముందస్తు ప్రణాళిక లోపించడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో కీలక జాగ్రత్తలు కూడా తీసుకోలేదని గుర్తించింది. కాంక్రీటును మిక్స్ చేసేటప్పుడు దానిలో ఐస్ వాటర్ వాడాలి, లేదంటే కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు వేడి పుట్టి వేగంగా గట్టిపడుతుంది. ఇది ప్రాజెక్టు దృఢత్వాన్ని తగ్గిస్తుంది.
ఇందుకోసం అవసరమైన అగ్రిగేటెడ్ కూలింగ్ ప్లాంట్ను తెప్పించడంలో కూడా ట్రాన్స్ట్రాయ్ ఫెయిల్ అయింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరుగుతోంది. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న మారిన లక్ష్యాల ప్రకారం వచ్చే మార్చి నాటికి 25.7 మీటర్ల ఎత్తులో స్పిల్వే నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఉన్న టార్గెట్టే రీచ్ కాని ట్రాన్స్ట్రాయ్ 6 నెలల్లో ఆ పనులు పూర్తి చేయగలుగుతుందన్నది అనుమానమే. ఇలా ప్రాజెక్టు నిర్మాణంలో రియాలిటీ గ్రౌండ్ రిపోర్టుపై వరుసగా కథనాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చింది. ఏడాదిన్నర పాటు పోలవరం ప్రాజెక్టును సునిశితంగా పరిశీలిస్తూ వచ్చింది ఎన్టీవీ. ట్రాన్స్ట్రాయ్ సామర్థ్యంపై అనుమానాలు ఉన్నాయని ఎన్టీవీ మొదట్నుంచి చెప్పుకొస్తోంది. గ్రావిటీతో నీరు ఇవ్వటానికి ప్రధాన రిజర్వాయర్ను కుడి ఎడమ కాలువలకు అనుసంధానం చేసే టన్నెల్ పనులు కూడా పూర్తి కాలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న సత్యాన్ని కూడా బయటపెట్టింది. 2016 ఏప్రిల్లో కానీ 2017 ఆగస్టులో కానీ ఇక్కడి పనుల జాప్యంపై ఎన్టీవీ చెప్పిందే ఇప్పుడు జరుగుతోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ట్రాన్స్ట్రాయ్ వల్ల ఈ ప్రాజెక్టు పూర్తి కాదని తేల్చి చివరికి 60C కింద నోటీసులు జారీ చేసింది. వెల్కమ్ బ్యాక్. రికార్డు స్థాయిలో పట్టిసీమ పురుషోత్తంపట్నం ప్రాజెక్టులను పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును మాత్రం ఎందుకు అనుకున్న లక్ష్యంలోగా పూర్తి చేయటానికి ఆటంకాలు ఎదుర్కొంటోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సెలి ఉందన్నట్లు ఈ ప్రాజెక్టును ట్రాన్స్ట్రాయ్కి అప్పగించటమే ఏపీ ప్రభుత్వం చేసిన తప్పిదమా? ఈ ప్రాజెక్టు ఇంకా ట్రాన్స్ట్రాయ్ చేతుల్లోనే ఉంటే ముందు ముందు వేల కోట్ల భారం తప్పదా? ఇప్పటికైనా ఏపీ సర్కారు మేలుకొని దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తుందా? శతాబ్దాలుగా ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి గోదావరి, కృష్ణా నదులు జీవనదులుగా భాసిల్లుతున్నాయి. ప్రతి నది మీద చివరన ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు ఉండాలన్న మొదటి పంచవర్ష ప్రణాళికలో సూత్రాలు దేశంలో అన్ని నదుల మీద పూర్తయ్యాయి. ఒక్క గోదావరి మీద మాత్రం పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం ఇన్నేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. దీనివల్ల గడిచిన 70 ఏళ్లుగా వేల టీఎంసీల జీవజలం వృధాగా సముద్రంలో కలిసిపోయింది. ఈ జలాలను ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తొలిసారిగా ఏపీలో నదుల అనుసంధానానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు పంప్ చేసి గోదారమ్మను కృష్ణమ్మ ఒడికి చేర్చింది. నిజానికి పట్టిసీమ ప్రాజెక్టును వాస్తవ లక్ష్యం కన్నా నెల రోజులు ముందుగానే పూర్తి చేశారు. ఏడాదిలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టు సమయంలో కండిషన్లు పెట్టడం వల్ల టెండర్లు వేసిన 2 సంస్థలు దానికి సిద్ధపడే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్టుగానే పట్టిసీమ ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యంలోపే పూర్తయింది. వరదలు వంటి కారణాలు సాకులు చెప్పకుండానే ఈ ప్రాజెక్టును అనుకున్నట్టుగానే రికార్డు స్థాయి వ్యవధిలో పూర్తి చేశారు. ఒక్క పోలవరమే కాదు, విశాఖపట్నం ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు వేల ఎకరాలకు నీరు అందించేలా పురుషోత్తమపట్నం ప్రాజెక్టు కూడా అనుకున్న వ్యవధిలోనే పూర్తి చేశారు. నిజానికి పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కూడా చాలా మంది విమర్శలు చేశారు. కానీ దాన్ని కూడా సవాల్గా తీసుకుని అనుకున్న టైంలోగా పూర్తి చేసి ఎత్తిపోతలు ప్రారంభించింది ఏపీ సర్కార్. పట్టిసీమ పురుషోత్తంపట్నం మాదిరిగానే ఇప్పుడు కూడా పోలవరాన్ని కూడా అనుకున్నట్టుగా 2018 చివరి నాటికి పూర్తి చేసి 7.5 లక్షల ఎకరాలకు నీరు అందించాలని పట్టుదలతో ఉంది. పట్టిసీమ పురుషోత్తంపట్నం 2 ప్రాజెక్టులు టెండర్లు పిలవటానికి ముందే ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న టార్గెట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని నిబంధన పెట్టారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికే పోలవరం కాంట్రాక్ట్ కుదిరిపోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రాన్స్ట్రాయ్ లోపాయికారిగా ఆ కాంట్రాక్ట్ దక్కించుకుంది. దీంతో మరోసారి టెండర్లలో మార్పులు చేసి కొత్త కాంట్రాక్టర్ను పిలిస్తే ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ కాంట్రాక్టర్తోనే 2018 చివరిలోగా పోలవరం పూర్తి చేయించాలని అనుకున్నారు. దానికనుగుణంగానే కాంట్రాక్టర్కి అవసరమైన నిధులు కూడా సమకూర్చారు. ప్రాజెక్టులో వేగం పెంచేందుకు విదేశాల నుంచి కూడా సంస్థలని ఆహ్వానించి కొన్ని పనుల్లో ఇతర సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించారు.
ట్రాన్స్ట్రాయ్ నిత్యం నిధుల కోసం ఇబ్బంది పడుతోందని గమనించి 25 కోట్ల ఫండును ప్రాజెక్టు ఎస్ఈ దగ్గర ఉంచి పనులు కొనసాగించారు. ఇలా ఎన్ని రకాలుగా ట్రాన్స్ట్రాయ్కి అండగా ఉన్నా, లిఫ్ట్ ఇస్తున్నా పనుల్లో మాత్రం పురోగతి లేదు. నిజానికి ఇప్పటి వరకు 25% పనులు కూడా పూర్తి కాలేదు. కానీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి ఇంకా 15 నెలలే సమయముంది. ఇప్పటికైనా ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. పనులు మరీ ఆలస్యమవుతూ ఉండడంతో ఇన్నాళ్లకు చర్యలకు ఉపక్రమించింది. నిజానికి ఏడాదిన్నర కిందట ఎన్టీవీ చెప్పినప్పుడే వాస్తవాలు గమనించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్ట్ సగం పూర్తయిపోయి ఉండేది. 2019 కొత్త సంవత్సరంలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్ల మందికి తాగునీరు అందేది. పోలవరం తెలుగు రాష్ట్రాలలో గోదావరి మీద నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఒక్క ఏడాది ఆలస్యమైతే వృధా అయ్యే నీరు, విద్యుదుత్పత్తి, ఇతరత్రా అంశాల విలువ ఏపీ బడ్జెట్ కంటే ఎక్కువే ఉంటుంది. పోలవరం రిజర్వాయర్ పూర్తి కాకపోతే కృష్ణా డెల్టా స్థిరీకరణ, వైజాగ్కు తాగు, సాగునీరు, రాయలసీమలో తలపెట్టిన గాలేరు, నగరి, హంద్రీనీవా లాంటి వాటికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. పోలవరం పూర్తి కాకుంటే ఏపీలోనే 1.5 కోటి ఎకరాలకు ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇవన్నీ తెలిసినా ట్రాన్స్ట్రాయ్ నిమ్మకు నీరెత్తినట్టుగానే అడుగులేస్తూ వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం ఎంత ఓర్పు వహించినా, ఎన్ని రకాలుగా సాయం చేసినా ట్రాన్స్ట్రాయ్ అలసత్వం, అసమర్థత కారణంగా పోలవరం నిర్మాణం కాస్త నత్తకే నడకలు నేర్పిస్తూ వచ్చింది. ఈ ఒక్క సంస్థ కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేలా కనిపించడం లేదు. గ్రావిటీతో నీళ్లివ్వటానికి అవసరమైన కాఫర్ డ్యాం నిర్మాణంలో ఇప్పటివరకు తట్టమట్టి కూడా వేయలేదు. స్వయానా ముఖ్యమంత్రే ప్రతి సోమవారం పనులు పర్యవేక్షిస్తూ అధికారుల్ని పరుగులు పెట్టిస్తుంటేనే ఈ మాత్రమైనా పనులు ముందుకు సాగుతున్నాయి. కానీ ఇప్పటికీ ట్రాన్స్ట్రాయ్ తీరులో మార్పు రాలేదు. అందుకే ఏకంగా నోటీసుల వరకు వచ్చింది. ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికైనా ఏపీ సర్కార్ తగు చర్యలు తీసుకుని పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రాజెక్టుల మాదిరిగానే ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.